గోదానం అడగండి. ఇప్పుడు మనం ఇప్పుడు మా గృహప్రవేశానికి గోదానానికి వాళ్ళకి ఒక 5,000 ఎంతో ఇచ్చి ఆ గోవుని తెచ్చుకుని వాళ్ళకే దానం చేస్తున్నాం, అర్చకుడికి దానం చేస్తున్నాం, అర్చకుడు వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు. అదే బదులు నేను 50,000 పెట్టి నేను ఆవు కొనిస్తాను, నీకు తీసుకెళ్ళి తిరుపతికి ఇచ్చేస్తా తీసుకో. ఇట్లా 1,00,000 ఇచ్చేవాడు ఉంటాడు, ఇస్తాడు. 2 ఆవులు, 3 ఆవులు, 4 ఆవులు. ఆ ఆవుల్ని మీరు కొని అక్కడ పెట్టుకోండి. 1,00,000 ఆవులు తీసుకున్నప్పుడు 50 ఆవులకి ఒక రైతుకి ఇవ్వండి, లేదా 10 ఆవులకి ఒక రైతుకి ఇవ్వండి. వాళ్ళు రోజు పాలు వాళ్ళ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకునే మెకానిజం పెట్టుకోండి. ఓ 1,00,000 ఆవులు లేదు 50,000 ఆవులు పెట్టుకోండి. అట్లాగే రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల దగ్గర పెట్టండి ఆ పని. టీటీడీ పెట్టుబడి పెట్టండి. టీటీడీ గోదానం సేవ అనేసి ఒకటి అనౌన్స్ చేయండి, జనాలు డొనేట్ చేస్తారు. ఈ ఆవులు రాష్ట్రంలో నానాలయాల దగ్గర పెట్టి ప్రతి ఆలయం దగ్గర ఇప్పుడు నెయ్యి కావాల్సింది, ప్రతి ఆలయంలో లడ్డు చేస్తారు, ప్రతి ఆలయంలో నెయ్యి కావాల్సింది. ఆ మధ్యన గంటా శ్రీనివాసరావు సింహాచలంలో పట్టుకున్నాడా, దుర్గగుడి దగ్గర ఈయన పట్టుకున్నారా, అప్పుడు అక్కడ కూడా డాల్డా అని చెప్పారా, సరైన నాణ్యత లేదని చెప్పారు కదా. అంటే రాష్ట్రంలో ఎక్కడ నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాల. ఆవే లేకుండా పాలే లేకుండా ఎక్కడి నుంచి నాణ్యత వస్తుంది. కాబట్టి అది గేదె పాలది ఇది కలిపేస్తారు, గేదె నెయ్యి ఇది కలిపేస్తారు, దాంతో ఏదో నడిచిపోతుంది ఇప్పుడు. అదే భగవంతుడు ఈ సందర్భంగా సరే ఎవరిదో ఏదో పక్కన పెడితే మీరు ఇప్పుడు చేయొచ్చు కదా. ఆ రామచంద్ర యాదవ్ ఎవరు, ఆయన అయితే మొత్తంగా ఆవులు నేను కొనిస్తానన్నాడు, 50,000 ఆవులు నేను కొనిస్తాను మీరు పెట్టుకోండి అన్నాడు. దానివల్ల గో